ముందుగా ఇంతటి గొప్ప సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవాతి దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. రెండవదిగా, ఇప్పటి వరకు ఈ యొక్క కూడికను క్రమముగాను మర్యాదగాను దేవుని నామానికి మహిమార్థంగా జరిపిస్తున్నటువంటి అధ్యక్షులు దైవజనులు మరి పాస్టర్ చంటి గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభాలు తెలియచేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, పేర్లిపాడు గ్రామ సంఘస్థులకు, యంత్ర శబ్దం ద్వారా వింటున్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రికాల శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు మన పేర్లిపాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ విధంగా ఎంతో ప్రయాసపడి ఏర్పాటు చేసినటువంటి యావన్ బృందానికి కూడా ఈ సాయంకాల సమయంలో శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ముందుగా సంఘ క్షేమాభివృద్ధి అంటే ఏ సంఘంలో మనం ఉన్నాం, దేవుడు చెప్పేటటువంటి సంఘము ఏ విధంగా ఉన్నది, మనం ఏ సంఘంలో ఉన్నామో తెలుసుకుంటే కనుక క్షేమాభివృద్ధి మనకి ఉందా లేదా, ఏ విధంగా అభివృద్ధిని మనం సాధించుకోగలం అనేటటువంటి విషయాలు ఒకటి రెండు క్లుప్తంగా నాకు ఇచ్చినటువంటి సమయంలో ముగించటానికి నేను ఆశపడతా ఉన్నాను. సంఘం అనగా ఏ కాలింగ్ అవుట్ ఆఫ్, అంటే ఒక స్థితిలో నుండి మరి ఒక స్థితిలోనికి పిలబడినటువంటి వారినే సంఘము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మన యొక్క పాత జీవితం ఏదైతే ఉన్నదో, మన యొక్క రోత జీవితం ఏదైతే ఉన్నదో, రక్షణలోనికి రాకముందు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నదో, రక్షణలోనికి రాకముందు ఈ లోకంలో ఏ విధంగా జీవించామో అలాంటి జీవితాన్ని విడిచిపెట్టి ఆయన యేసుక్రీస్తు వారు సిలువలో తను కార్చిన రక్తములో కడగబడిన వారిని బైబిల్ గ్రంథం సంఘంగా తెలియచేస్తా ఉంది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇక్కడ చీకటిలో నుండి అంటే పాపములో నుండి వెలుగులోకి నడిచినటువంటి వ్యక్తులు కానివ్వండి, అదేవిధంగా పాపం అనగా చీకటి అనగా పాపం సూచిస్తూ ఉంది, నీతిలోనికి అనగా వెలుగులోనికి పిలువబడినట్లుగా చూస్తూ ఉన్నాం. వాస్తవంగా బైబిల్ చెప్తా ఉంది, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, పాపము చేయు ప్రతి వాడు నా ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు చిన్నపిల్లని అడిగినా చెప్తాడు. ఆ ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా లేదా మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మూర్ఖుని యోచన పాపం అంట. మూర్ఖుని ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే వాడి యొక్క తలంపులన్నీ కూడా చెడ్డగా ఉంటాయి. నరహత్యలు, వ్యభిచారము, వేశ్యాగమనము, దొంగతనము, అబద్ధ సాక్ష్యము, ఇవన్నీ కూడా దేవుడు పాపంతో పోల్చాడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే పాపాలు అన్నా ఇన్నా మనం బ్యారీ చేసుకోలేం. 1 2 అంటే లెక్కలేనన్ని పాపాలు. వీటన్నిటికీ ఒక దినాన
తీర్పు ఉంది. ఏంటి ఆ తీర్పు అంటే శిక్ష ఉంది ఖచ్చితంగా. అందుకే రోమాపత్రిక 6:23లో పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణం ఏంటంట అగ్నిగుండం, ఆ అగ్నిగుండం యుగయుగాలు కాలుతూనే ఉంది. కాబట్టి అలాంటి పాపపు స్థితిలో నుండి దేవుడు తన రక్తం ఇచ్చి తన ఉచితమైన కృప ద్వారా రక్షించే ఒక సంఘముగా ఈరోజు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అలాంటి పాపపు స్థితిలో నుండి ఎవరైతే ఏర్పరచబడి ప్రత్యేకించబడ్డారో మొట్టమొదటిగా వారు ఎవరంట? దేవుని సంఘం. ఆ సంఘంలో మనం ఉన్నామా లేదా మనల్ని పరిశీలించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక రెండవదిగా యేసుక్రీస్తు రక్తము ద్వారా పునర్జన్మ సంబంధమైన బాప్తిసము లేదా మారు మనస్సు ద్వారా మరో స్థితిలోనికి ఎవరైతే పిలువబడ్డారో వారిని ఒక సంఘముగా బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉంది. అందుకే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధ ఆత్మలకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించను. ఇక్కడ క్రియల ద్వారా లేకపోతే మనం చేసేటటువంటి మంచి పనుల ద్వారా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము, అలా అని ఒక సంఘంగా కాలేము. కానీ ఎవరైతే ఆయన రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే తన హృదయాన్ని మార్చుకున్నారో, ఎవరైతే తన హృదయాన్ని మార్చుకొని బాప్తిస్మం పొందారో వారు మాత్రమే ఇక్కడ సంఘంగా బైబిల్ తెలియచేస్తా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు, నికోదేము, మనందరికీ తెలుసు. ఆయన ముసలివాడు, వాస్తవంగా ఆయన యూదులకు అధికారి, పరిసయ్యుడు, ధర్మశాస్త్రం మొత్తం క్షుణ్ణంగా తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ లేకుండా బైబిల్ మొత్తం చెప్పగలడు. అలాంటి వ్యక్తి దేవాది దేవుని దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడు. నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఆయన ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఏమన్నాడు? ఒకడు కొత్తగా జన్మించితే కానీ పరలోక రాజ్యాన్ని, నేను ముసలివాడిని అయ్యాను, ఈ ప్రాయంలో నేను తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎలా జన్మిస్తాను? ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ దేవుడు ఎవరో తెలుసు, బాప్తిసం అంటే ఏంటో తెలుసు, మారు మనసు అంటే ఏంటో తెలుసు. కానీ అలాంటి పరిస్థితిలోనికి అన్ని తెలిసి కూడా రాలేనటువంటి పాపము స్థితిలోనే ఉన్నాము. కాబట్టి వీరు సంఘముగా అయితే గుర్తించబడలేదు. ఇక మూడవదిగా అంధకార సంబంధమైన అధికారపు స్థితి నుండి మరో స్థితికి, అనగా క్రీస్తు యొక్క రాజ్యం ఏదైతే ఉన్నదో, క్రీస్తు యొక్క సంఘం ఏదైతే ఉన్నదో, ఆ సంఘముని ప్రత్యేకించబడి పిలిచినటువంటి వారినే బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది, ఇది దేవుని యొక్క సంఘము అని. అందుకే కొలస్సీ పత్రిక 1:16లో ఏలయనగా ఆకాశమందున్నవన్నయు భూమి ఎందున్నవన్నయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అది సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందే సృజించబడెను, సర్వమును ఆయన ద్వారే ఆయనను బట్టి సృజించబడును. ఈరోజు చాలా మంది ఆయన సృజించినటువంటి ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో ఆయన్ని మాత్రం విడిచిపెడతా ఉన్నాం, మిగతా అటన్నిటికి భయపడతా ఉన్నాం, మిగతా వారినే పూజిస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టిని మర్చిపోయాం, సృష్టిని సృష్టించినటువంటి సృష్టిని మర్చిపోయాం. పిల్లి ఎదురొస్తే పిల్లికి భయపడతాం బయలుదేరినప్పుడు ఎక్కడికన్నా, లేదంటే ఒక విధవరాలు ఎదురొస్తే ఆ విధవరాలికి భయపడతాం, ఏదైనా ప్రమాదం జరిగిద్దేమోనని. ఎవరికి భయపడాలి? ఈ లోకంలో నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవాతి దేవునికి భయపడాలి తప్ప ఈరోజు అధికారాలకి భయపడతా ఉన్నారు, అదేవిధంగా సృష్టికి భయపడతా ఉన్నారు. కాబట్టి వారిని సంఘంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉండలేదు. ఎవరైతే ఆయనకు మాత్రమే లోబడతారో ఆయనకు మాత్రమే. ఈరోజు చాలా మంది మనకు తెలిసిన వాళ్ళే, ఇక్కడున్న వాళ్ళు
మన దగ్గర ఒక డబ్బు నోట్ ఏదైతే ఉంటో అది పొరపాటు కింద పడింది అనుకోండి, తీసి ఏం చేస్తాం మనం? తీసి కళ్ళకి అద్దుకుంటాం. ఎందుకని? లక్ష్మీదేవి. గబక్కను తీసి కళ్ళకు అద్దుకొని జేబులో పెట్టుకుంటాం కదా. అది ఎవరు సృష్టించారు? మానవుడు సృష్టించారు. కాబట్టి మానవుడు సృష్టించినటువంటి డబ్బు ఏదైతే ఉందో దానికి కూడా లోబడిపోతా ఉన్నాడు ఈరోజు మానవుడు. అందుకే ఆ ధనాన్ని దాచిపెట్టుకుంటా ఉన్నాడు. చివరికి ఆ ధనం కోసం ఎవరైతే దొంగ వస్తాడో ఆ దొంగ ఆ డబ్బు కోసం ఆ వ్యక్తిని చంపేసి దోసుకుంటా ఉన్నారు ఈరోజు చాలా మంది మనం చూస్తా ఉన్నాం. అందుకే యెషయా గ్రంథం 65:11 యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారా అదృష్టదేవికి అంటే డబ్బుకి పానీయార్పణము చేయుచున్నారు, అంటే ప్రాణాల్ని అర్పిస్తా ఉన్నారు అని దేవుని మాటలు సెలవిస్తా ఉన్నాయి. ఇక చివరిగా నాకు ఇచ్చిన సమయం అయిపోతా ఉంది కాబట్టి మనమందరము ఒక శరీరమునకు అంటే ఒక సంఘం ఉండుటకు పిలువబడిన వారని దేవుని వాక్యం సెలవిస్తాం. అందుకే కొలస్సీ పత్రిక 12:13 ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మలోనే పానము చేసిన వారమైంది. ఇక్కడ ఏ డినామినేషన్తో సంబంధం లేదు. ఎవరు ఏ డినామినేషన్ అయినా ఇక్కడ దేవుని వాక్యం ఒకటే చెప్తా ఉంది. ఏంటంటే అది ఎవరైతే మన పూర్వస్థితి నుండి మన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి మన హృదయాలు మార్చుకొని ఎవరైతే బాప్తిస్మం ద్వారా మారు మనసు ద్వారా దేవుని దగ్గరికి వస్తారో వారు మాత్రమే దేవుని సంఘంగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈరోజు పేర్లిపాడు అనేటువంటి గ్రామం ఈ లోకంలో ఉంది. లోకం అనగా పాపము. ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం. అలాంటి లోకములో నుండి ఈ పేర్లిపాడు గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తన హృదయం మార్చుకొని మారు మనస్సు పొంది ఏదో ఒక సంఘానికి అనగా దేవుడిచ్చినటువంటి తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘానికి ఎవరైతే వస్తారో, ఎవరైతే ఆ సంఘ సభ్యులుగా ఉంటారో ఆ సంఘము అభివృద్ధి చెందుతా ఉంది, ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందుతా ఉంది. కాబట్టి అట్టి విధంగా నా జీవితాలను మార్చుకోవాలని తెలియచేస్తూ ఈ కొద్ది మాటలు మన హృదయంలో మన వినికిడిలో ఉంచుకోవాలని మాటలు తెలియచేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి దైవజనులకు అదేవిధంగా సంఘానికి మరొక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియచేస్తూ నా ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. శ్రేష్టమైనటువంటి